హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా వీడియో అప్లోడ్ చేయక. ఇంకా టైం దొరకలేదు. టైం ఉన్నా కూడా నాకు ఎందుకో ఈ మధ్య ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ అప్లోడ్ చేద్దాం. వీడియోస్ ఎప్పుడో షూట్ చేసినవి నేను ఆల్రెడీ 3-4 డేస్ అవుతుంది హైదరాబాద్ నుంచి వచ్చేసి. కానీ వెళ్తున్నప్పటి వీడియోసే ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. ఎడిటింగ్ కి కొంచెం ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక అట్లా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఆటోలో స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉంది. అను ట్రైన్ ట్రైన్ మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంది చూడండి. ట్రైనా? ఓకే. వాళ్ళు ఎవరు? మామ వచ్చిండు కదా. టికెట్స్ తీసుకొని మామ అయితే మమ్మల్ని ఎక్కియడానికి వచ్చిండు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? బుయ్యా బుయ్ బుయ్ ట్రైనా? ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దా? నువ్వే ఇస్తావా? ఎవరు వాళ్ళు? పియా ఎక్కడికి వెళ్తుంది? బుయ్ వెళ్తుంది. మరి అమ్మ బుయ్. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బుయ్ వెళ్తున్నావా? సరే నేను ఇవ్వద్దా వాయిస్ ఓవర్? నువ్వే ఇస్తావా? మరి ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఏం చేస్తాను? నా ఎవరాళ్ళు? ఏం చేస్తున్నావు తన్వి? డాన్స్ వేస్తున్నావా? ఏం పాటకి వేస్తున్నావు? బాయ్లోనేనా? అమ్మ సూపర్ రా నువ్వు. తాత కూడా వచ్చిండా? ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా అక్కడ కొత్తగూడెంలో అయితే ఎక్కారు. మేము ఇక్కడ నుంచి సీట్లు అయితే ఆపాము. అసలు సీట్లు దొరకవనుకున్నాము. అసలు చాలా రిజర్వేషన్ చేయించుకుంటూనే దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, చాలా మంది ఇంకా వెళ్తూ ఉంటారు కదా, జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అసలు సీట్లు దొరకట్లేవంట. ఇంకా మణుగూరు నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ కాబట్టి మేము 8:30కే వెళ్ళి సీట్లు అయితే ఆపాము. మా తమ్ముడు వచ్చాడు కాబట్టి మాకు సీట్ దొరికింది, లేదంటే నిల్చొని వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా ఫాస్ట్గా ఇంకా మేము ఎక్కి సీట్ అయితే ఆపాము. కొత్తగూడెంలో ఇంకా మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ, మా చెల్లి, తమ్ముడు కూడా ఎక్కారు. మా బాబాయ్ వాళ్ళని ఎక్కియడానికి అయితే వచ్చి ఇంకా ఎక్కించి వెళ్ళాడు. రిజర్వేషన్ చేయించుకుందాం అనుకున్నాం కానీ ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా ఇంకా రేపే వెళ్దామని చెప్పి ఈ రోజే లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. అట్లా ఇంకా ఫాస్ట్గా అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇంకా రిజర్వేషన్ చేయించుకోలేదు. చెర్ల స్టేషన్లో అయితే దిగాము. నేనైతే హైదరాబాద్కి రావడం ఇది థర్డ్ టైం అనుకుంటా. నేను జాబ్ చేసేటప్పుడు ఒక 1 మంత్ ఉన్నాను అంతే. నెక్స్ట్ ఇంకా నాకు మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా నేను వచ్చేసాను. అదంతా నేను మీకు ఒక సిరీస్లో చెప్తాను. కానీ ఇంకా నేను 9th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వచ్చాను. అప్పుడు మా పాప లేదు కదా, పుట్టలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు తనకి 2 years ఇప్పుడు వచ్చాను. అప్పుడు నా అప్రెంటిస్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చానన్నమాట. ఇంక ఇప్పుడు కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే వచ్చాను నేను. మా పిన్ని వాళ్ళు వెళ్తున్నాము, ఇలాగా అన్నీ తిరిగేసి వద్దాం ఒకసారి, చార్మినార్కి అలా వెళ్దామే అని చెప్పి. సరే ఇంకా మా వారు వెళ్ళిపోయారు కదా, కొంచెం నాకు కూడా రిఫ్రెష్మెంట్ కావాలి. ఉన్న ప్లేస్లో ఉంటే కొంచెం సాడ్గా అనిపిస్తుంది. అవే గుర్తొస్తున్నాయి మెమొరీస్ అన్నీ. అందుకే ఇంకా నేను కూడా వస్తా అని చెప్పి ఇంకా వాళ్ళకి చెప్పాను. అందుకే ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా దిగాము ఇక్కడ స్టేషన్లో. అయితే దిగిన తర్వాత కూడా చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో. అది ఓన్లీ సికింద్రాబాద్ వరకే వెళ్తుంది ట్రైన్. ఒక స్టేషన్కి ఇంతమంది ఎలా ఎక్కారు అంటే ఆ రోజు బస్సెస్ బంద్ అన్నమాట. ఇంకా బస్సులు బంద్ ఉన్నాయి కాబట్టి ట్రైన్ అయితే ఎక్కారు. అసలు అందులో పడిపోతారేమో అనుకున్నాను నేనైతే. మస్తు భయం వేసింది. ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కాం కానీ ఎస్కలేటర్ వర్క్ అవ్వట్లేదు. అంటే మేము దిగి అప్పటికి 3 o'clock అవుతుంది. ఇంకా మార్నింగ్ కాబట్టి అది ఇంకా వర్క్ అవ్వట్లేదేమో, ఆన్ చేయలేదేమో. ఇంకా దిగేసి ప్లాట్ఫామ్ అయితే ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడే ఉండమని చెప్పాడు. మా అన్నయ్య వస్తా అని చెప్పాడు. అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా అన్నయ్య అయితే వచ్చేసాడు. ఇంకా మా కోసం ర్యాపిడో అయితే బుక్ చేశాడు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా పెద్దమ్మ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా 2 months అవుతుంది అనుకుంటా. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ 10 days అట్లా, అక్కడ 10 days అట్లా ఉంటుంది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళకి కుకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా మా పెద్దమ్మ కూడా ఇక్కడికే వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడే ఉంది. ఇంకా మేము వచ్చేసరికి 3:30 అట్లా అయింది. ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. పడుకొని ఇంకా మార్నింగ్ లేసి చూసేవారు. మా పెద్దమ్మ హాయ్ చెప్తుంది. ఇంకా మా పవన్ అన్న కూడా మిర్రర్ అడ్డు పెట్టుకుంటున్నాడు చూడండి, యూట్యూబ్ లో చూపించొద్దని. ఇంక ఇక్కడ మా పెద్దమ్మ టీ పెట్టింది, దోశలు కూడా పోసింది మా కోసం అని రెడీగా పెట్టింది అన్ని. ఇంకా మేము బ్రష్ చేసుకొని తినేయడమే. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వెంటనే మా అన్నయ్య అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిండు. ఇప్పుడే ఎందుకు పెట్టినావు, ఆఫ్టర్నూన్ టైంలో పెడితే అయిపోవు కదా అని అంటే, లేదు ఎప్పుడు మనకు తినాలి
తినాలనిపిస్తే అప్పుడే తినాలని చెప్పి పెట్టిండు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసినాం. మా పాపని మా తమ్ముడు చూడండి ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇంకా కూర్చున్నామా. ఇంకా మా అన్నయ్య ఏమో చికెన్ తీసుకొచ్చాడు, మా పిన్నేమో చికెన్ కర్రీ చేస్తుంది, నేనేమో బగారా రైస్ ప్రిపేర్ చేశాను. ఇంకా అందరం కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేసాము. నాకేమో ఫుల్ హెడేక్, ఇంకా నైట్ నిద్ర లేదు కదా, అందుకే స్పెక్స్ పెట్టుకొని ఉన్నాను. ఇంకా కాసేపు పడుకున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా అందరం రెడీ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని ఆలోచిస్తూ ఇంకా డీమార్ట్కి వెళ్దాం దగ్గరే అని చెప్పిండు మా అన్నయ్య. సరే డీమార్ట్కి వెళ్ళి చూద్దాం జస్ట్ అలా అని చెప్పి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఈ లోపు నేను నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేశాను. అది హైదరాబాద్లోనే ఉంటుంది, నా స్కూల్ ఫ్రెండ్, నా బెస్టీ అన్నమాట. మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే మా ఊర్లో అయితే ఇంకా అది ఇక్కడే ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. అయితే నేను చెప్పాను నేను వచ్చానే అని చెప్తే అది ఎక్కడో ఉంటుందేమో, నేను ఎక్కడో ఉంటానేమో, అసలు కలవమేమో, అసలు జస్ట్ కాల్ చేసి అయినా మాట్లాడదామని కాల్ చేశాను. కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వాళ్ళ ఇల్లు అంట. ఇంకా అది కూడా వస్తా అని చెప్పింది, డీమార్ట్కి వస్తాను నేను, నువ్వైతే అక్కడికి రా అని చెప్పింది. మేము డీమార్ట్కి స్టార్ట్ అయ్యే ముందు వర్షం పడింది అనమాట. ఈ వర్షం తగ్గేలా లేదనుకున్నాం కానీ తగ్గింది. తగ్గగానే అసలు చూడండి కాలువలు ఎలా నిండిపోయాయి. మన దగ్గర అయితే అలా ఉండదు కదా. ఇంకా మా అన్నయ్య అయితే ఇద్దరిని బైక్ పైన అయితే డీమార్ట్ వరకు అయితే డ్రాప్ చేశాడు. ఇంకా మేమైతే ఇక్కడ చూస్తున్నాము ఏమేమి తీసుకోవాలి అని. ఇంకా ఈలోపే తను వచ్చింది, నాకు కాల్ చేసింది బయట ఉన్న రావే అని. ఇంకా నేను కూడా వెళ్ళాను. ఇదే అన్నమాట నా బెస్టీ. చూడండి అది కూడా అడ్డు పెట్టుకుంటుంది వీడియోస్లో నన్ను చూపించకు. ఇంకా బయటికి వచ్చి ఇంకా డీమార్ట్లో ఫేమస్ ఏంటి ఐస్ క్రీమ్, పాప్కార్నే కదా, ఇంకా అవి తీసుకొని తినుకుంటూ ఇంకా దాని స్కూటీ పైన వెళ్ళిపోయాము. నాకైతే సైకిల్ కూడా రాదు, దానికి స్కూటీ వచ్చు. వాళ్ళ పిల్లల్ని రోజు స్కూల్కి డ్రాపింగ్ పికపింగ్ అదే చేసుకుంటుందంట. మనకైతే అంత సీన్ లేదు. దట్టు ఈ హైదరాబాద్ అంటే వామ్మో ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళిపోయాము. పెద్ద అపార్ట్మెంట్స్ అన్నమాట. ఆ అపార్ట్మెంట్స్లో ఓన్ ఫ్లాట్ వాళ్ళు. ఇంకా వర్షం పడిందని చెప్పాను కదా, ఇంకా కరెంట్ లేదే, కాసేపు ఇక్కడ ఆడుకుందాం, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు కదా అని చెప్పి తీసుకొచ్చింది. ఇక్కడ ప్లే ఏరియాలో అయితే వీళ్ళు మంచిగా తర్వాత ఇంకా వాళ్ళ ఫ్లాట్కి అయితే వచ్చాము. ఇదే అన్నమాట వాళ్ళ ఫ్లాట్. బాగుంది కదా. మా పాప కూడా చాలా బాగా ఆడుకుంది, మంచిగా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్తే. కానీ ఇంకా కాసేపు ఆడుకుంది. ఇంకా తనకి కూడా నైట్ నిద్ర లేదు కదా, పడుకుండిపోయింది. పడుకొని లేచి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. నేను ముందే చెప్పాను వెళ్ళిపోతానే వద్దు అని చెప్తా ఉంటే కూడా ఇది వినకుండా కుకింగ్ కూడా చేసేసింది మా కోసం. ఇంకా మేమిద్దరం కలిసి మా ఇంకొక ఫ్రెండ్, మేము ముగ్గురం బెస్టీస్ అన్నమాట స్కూల్ టైంలో. ఇంకా మేము ఇద్దరం కలిసి దానికి కూడా వీడియో కాల్ చేసి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి, అది కూడా హైదరాబాద్లోనే ఉంది కానీ దానికైతే అవుటింగ్ లేదు, అది ఒక హాస్టల్లో ఉంటుంది అన్నమాట, అది నర్సింగ్ చేస్తుంది. ఇంకా మేము ముగ్గురం కలిస్తే ఎక్కలేని ముచ్చట్లన్నీ మాకే ఉంటాయి అన్నమాట. కాసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇంకా చెప్పాను కదా మా పాప పడుకొని లేచిందని, ఇంకా తను అస్సలు ఇంకా ఊరుకోవట్లేదు, ఏడుపు. ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్తుంటే ఇదేమో నువ్వు తినకుండా ఎలా వెళ్తావు అని చెప్పి అదేమో సీరియస్గా నన్ను ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నావు ఏంటి అని తిన్నాను కదా, ఈ టైం మళ్ళీ రాదు కదనే అని చెప్పి కొంచెం తినేసాను. అది మళ్ళీ బాధపడుతుందని కొంచెం తిని ఇంకా అన్నయ్య అయితే డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఇంకా డ్రాప్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇలాగైతే డే 1 ఇన్ హైదరాబాద్ అయితే గడిచింది. ఇంకా డే 2 డే 3 ఎలా గడిచాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.